హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది కార్తీక మాసంలో ఆనియన్ తినరు కదండి. సో అందుకు మా ఇంట్లో కూడా స్వాములు ఉన్నారు. సో అందుకని వితౌట్ ఆనియన్ బీరకాయ శనగపప్పు వండానమాట. సో దాని తయారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నూనె వేసుకోవాలండి, ఒక 2 స్పూన్స్. మన నూనె కూడా ఎక్కువ పడదనమాట ఇందులో. నేను జీలకర్ర ఎండుమిర్చి వేసాను. ఫస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ కొంచెం టర్నింగ్ చేశాను అనమాట కెమెరా అనేది. పచ్చిమిర్చి వేని కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలండి. బాగా వేయించుకున్న తర్వాత అప్పుడు బీరకాయ ముక్కలు వేయాలి. బీరకాయ ముక్కలు వేసి ఒక 2-3 మినిట్స్ బాగా మగ్గబెట్టుకోవాలి. ఓకే అండి, ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ అయితే. ఇంట్లో ఉల్లిపాయ తినని వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. పక్కన రైస్ కూడా పెట్టానమాట. రైస్ కూడా అయిపోతుంది. అండ్ అలాగే ఇలాగ ఒక 2 మినిట్స్ బీరకాయలు ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పెట్టుకొని మూత తీసి చూసుకుంటే మగ్గిపోయి ఉంటాయి. ఇలా కొంచెం ఒకసారి బాగా కలుపుకొని సో రైస్ చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో, అదే చూపిస్తున్నాను అనమాట. బీరకాయ ముక్కలు ఒక 2 నిమిషాలు వేపుకున్న తర్వాత అప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడకపెట్టి ఉంచుకోవాలండి శనగపప్పు అనేది. సో నేను అలా ఉడకపెట్టుకున్న శనగపప్పు అనేది వేసాను. వేసి బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలన్నమాట. శనగపప్పు అనేది కొంచెం పలుకుగానే ఉడకపెట్టుకోవాలండి. బాగా మెత్తగా అయితే ఉడకపెట్టుకోకూడదు, స్మాష్ అయిపోద్ది, మళ్ళీ బాగోదు. సో ఇలా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత నేను చూస్తున్నాను అనమాట, మధ్యలో మీకు చూపించడం కోసమని మూత ఓపెన్ చేసి చూసాను. అండ్ అలాగే 5 మినిట్స్ ఆగిన తర్వాత ఓపెన్ చేసి చూసుకొని ఒకసారి కలుపుకొని కారం కొద్దిగానే పడుతుంది, ఎందుకంటే ఉల్లిపాయ వేయం కాబట్టి చాలా తక్కువే పడుతుంది కారం. సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టుగా కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కారం స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. వేయించుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. అంటే నార్మల్ రోజుల్లో మనం ఉల్లిపాయ తినే రోజుల్లో అయితే ఉల్లిపాయ వేసుకుని మసాలా కూడా వేసుకోవచ్చు అండి. అది కూడా మళ్ళీ ఒకసారి మీకు నేను షేర్ చేస్తాను. ఇదైతే వితౌట్ ఆనియన్, మనం ఉల్లిపాయ వెల్లుల్లి వేసుకోకుండా చేసుకునేది అనమాట. ఒక 5 మినిట్స్ మగ్గబెట్టుకోవాలి. ఇలా 5 మినిట్స్ మగ్గబెట్టుకున్న తర్వాత చూసుకోవాలి, మధ్యలో మధ్యలో ఒకసారి చూసుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మగ్గబెట్టుకున్న తర్వాత ఒకసారి చూసి కలుపుకొని మధ్యలో ఒకసారి చూసుకొని సాల్ట్ అది చూసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్నాను నేనైతే. సో అలా మూత పెట్టుకొని దగ్గర పడిన తర్వాత ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకే అండి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.